దయచేసి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ యొక్క కామ కోరికలకి మీ యొక్క మద పిచ్చికి వాళ్ళు రోడ్డును పడకుండా చూసుకోండి. తమిళనాడులో కాళ్ళకురిచి జిల్లా, అక్కడ వెల్లూరు పోలీస్ పరిధి, కలోంజీ అని చెప్పేసి అతని వయసు వచ్చేసి 48 సంవత్సరాలు. లక్ష్మి అనే ఆమె వచ్చేసి ఆమె వయసు 37 సంవత్సరాలు. ఇతను వచ్చేసి వుడ్ కట్టర్, అంటే ఈ చెక్కలకు కోసేది లైక్ ఉంది కదా, అక్కడ పనిచేస్తున్నాడు ఇతను కలోంజీ. ఈ లక్ష్మి ఎవరితో రిలేషన్ పెట్టుకుందని చెప్పేసి నాకు ఎప్పుడు డౌట్ వచ్చింది. సర్లే దొరికినో చూద్దని చెప్పేసి అనుకున్నాడు. తంగరాసు అని చెప్పేసి వాడితో రిలేషన్ పెట్టుకుంది ఒక కుర్రాడితో. దెన్ నిన్న వచ్చాడు, చూశాడు, ఇద్దరు కూడా ఇంకా చూడకుండా పొజిషన్లో కనపడ్డారు. ఇంకా అంతే, ఆ పక్కన ఉన్నటువంటి ఒక కత్తి లాంటి దాన్ని పట్టుకొని ఇద్దరిని ఎంత దారుణంగా కొట్టాడంటే ఇద్దరు తలలు వేరు చేశాడు. భార్య తల నరికాడు, భార్య ప్రియుడి తల నరికేశాడు. 2 తలలు పట్టుకొని బండి కట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. పోలీస్ స్టేషన్ వాళ్ళు షాక్, అసలు ఏంట్రా నువ్వేం చేసావు అని. నరికేసా, ఇదిగో తలలు అన్నాడు. ఎక్కడ బాడీలు చూపిస్తారండి అన్నాడు. పట్టుకెళ్తే చూస్తే ఆ బాడీలకి తలలు పెడితే మ్యాచ్ అయినాయి. లోపల వేశారు. ఎందుకు ఏంటంటే 3 ఆడపిల్లలు ఉన్నారు దానికి, నేను దానికన్నా 11 సంవత్సరాలు పెద్దోడిని అయినా దానికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నా, అయినా కానీ అది మదపిచ్చితో వేరే వాడితో కులికిద్దా, అలా ఉండిద్దా, అందులో తట్టుకోలేకపోయా నేనని చెప్పేసి చంపేశాడు. ఇప్పుడు మరి ఆ 3 ఆడపిల్లల పరిస్థితి ఏంటండి? ఈ వీడికి మెయిన్ పర్పస్ ఇదే. నేను మన సమాజంలో మన చుట్టుపక్కల బోలెడంతమంది ఇల్లీగలా లవ్వా ఏదో నడిపిస్తూనే ఉన్నారు. బట్ ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సింది, అది బయట పడ్డటువంటి రోజు మీ ఫ్యామిలీకి సంబంధించి, మీ ఫ్యామిలీ పిల్లలకు సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండాలి. అది అలా గుట్టుగా ఉండగలిగితే ఓకే, ఆ రోజు ఆలోచన మైండ్లోకి రానియకండి. అలా చెప్పి నేను ఎంకరేజ్ చేయను. వీడియో క్లోజ్ చేసి సింపుల్. ఇప్పుడు మొగుడా జైలుకి వెళ్ళాడు, పెళ్ళమా చచ్చింది, 3 ఆడపిల్లల పరిస్థితి ఏంటండి? ఆడ మగ సమానం, ఆడపిల్ల ఎట్లానే బతుకుతారు, సొల్లు కబుతే పళ్ళు రాలగొడతా. ఆడపిల్లలు ఇప్పుడున్న దిక్కుమైన సమాజంలో బతకాలంటే చాలా చాలా కష్టం రా. కనీసం మీ కడుపును పుట్టిన పిల్లల కోసం అన్నా కొంచెం ఆలోచించండి.